చెప్తారండి? మనందరికీ కూడా అసలు ఫస్ట్ మిరపకాయలు రాకముందు వంటల్లో రుచి కోసం కారానికి వాడింది మిరియాలు. ఓకే. మిరపకాయలు మన దేశానికి తీసుకొచ్చిన వారు బ్రిటిష్ వారు. అంతకుముందంతా మిరియాలే. మిరియాలకు బదులుగా వచ్చిన కాయలు కాబట్టి వీటికి మిరపకాయలని పేరు పెట్టారు. పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఎండు కారము 3 రకాలుగా మనం వంటల్లో రుచి కోసం ఇప్పుడు వాడుకుంటూ ఉన్నాం. ఈ మూడిటిలో అసలు ఎండు కారము, ఎండు మిరపకాయలే కొద్దిగా చెడు ఎక్కువ. ఎందుకు ఎండు మిరపకాయల కారం, ఎర్రకారం చెడు అంటే పచ్చిమిరపకాయలుగా ఉన్నప్పుడు అందులో కారం యొక్క ఘాటు 50% మాత్రం ఉంటుంది. పండు మిరపకాయగా ముగ్గే కొద్దీ కారం ఘాటు 3 వంతులు 75% అవుతుందన్నమాట. పండు మిరపకాయని ఎండబెట్టి నీటి శాతం అందులో తగ్గి ఎండు మిరపకాయగా మారేసరికి కారం ఘాటు 100% వచ్చేస్తుంది. అందుకని ఎండు మిరపకాయ ముక్క మనం